కర్నూలు మెడికల్ కాలేజ్ అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానమని, ఎందుకంటే నా రాజకీయ జీవితానికి పునాది రాళ్లు ఇక్కడే పడ్డాయని మాజీ పార్లమెంటేరియన్ మరియు మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డి అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చరర్ గ్యాలరీలో కర్నూలు మెడికల్ కాలేజీ అల్యూమిని అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్ కుమారస్వామి రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన వైద్య విజ్ఞాన సదస్సు మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 1966లో ఈ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారని, అప్పట్లో విద్యార్థి దశలో ఈ కాలేజీలోని నాయకత్వ లక్షణాలు నేర్చుకోవడం జరిగిందని, హౌస్ సర్జన్ విభాగంలో జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగిందని, పేద ప్రజల ఎడల ఎలా ప్రవర్తించాలి, వారి కష్టాలు ఏంటి అన్నది ఈ మెడికల్ కాలేజ్ విద్యార్థి దశలోనే నేర్చుకోవడం జరిగిందని, అందుకనే రాజకీయ రంగంలో రాణించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డిటి నాయక్ మాట్లాడుతూ, కర్నూలు జిల్లా చారిత్రకంగా, పౌరాణికంగా, సంస్కృతి పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని, కర్నూలు మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో రాణించడం, ఇటీవల డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు రావడం, రాజకీయ రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయిలో పదవులు అలరించడం జరిగిందని, ఇక్కడి ప్రజలు కూడా ఎంతో సౌమ్యులని, ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడతారని అన్నారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ పి గురురాజా మాట్లాడుతూ, కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్యతో పాటు వ్యక్తిత్వ విషయంలో ఎంతో నేర్చుకున్నానని, మానవత్వం అంటే ఏంటో ఇక్కడ పేద ప్రజలకు సేవలు అందించడం ద్వారా అర్థమైందని అన్నారు. కేఎంసీ వైద్య విద్యలో స్నేహితుల ద్వారా ఎంతో నేర్చుకోవడం జరిగిందని, అందువల్లనే కర్నూలు మెడికల్ కాలేజీని ఎప్పటికీ మరువలేమని, అమెరికాలో సైతం ప్రజలకు సేవలు అందిస్తున్నామంటే ఇక్కడ నేర్చుకున్న మానవత్వ విలువలేనని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డాక్టర్ ఐ రమేష్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ విక్రమసింహారెడ్డి, డాక్టర్ నరసింహులు, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ గోవిందరెడ్డి, అమెరికాలో స్థిరపడిన డాక్టర్ సదాశివారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతి, వివిధ ప్రదేశాల నుంచి దాదాపు 800 మంది పైగా పూర్వ విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎందుకంటే అంతవరకు మటన్ ఇచ్చేవాళ్ళు, మటన్ మీద సప్లై చేసి ఆయన రేటు పెంచమన్నాడు. రేటు పెంచితే ఇక్కడ స్టూడెంట్స్కి బిల్లు పెరుగుతుంది. బిల్లు పెరిగితే ఏమో బిల్లు పెరిగింది అని కార్యవర్గాన్ని విమర్శిస్తారు కదా, జనరల్గా సహజంగా మన అందరికీ తెలిసిందే. సరే, ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన పౌల్ట్రీలో వాటి ఏజ్ అయిపోయింది, బర్డ్స్ ఏజ్ అయిపోయింది కాబట్టి నేను 5 రూపీస్కే స్టార్ట్ చేస్తానన్నాడు. సరే, సప్లై చేశాను, అందరూ ఎంజాయ్ చేశారు. అట్లే ఇప్పుడు మీరు కూడా భోజనానికి వేళ అయింది. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఒక్కటి ఎప్పుడైనా కానీ కాలేజ్ అంటే ఒక అభిమానము, ఒక అది ప్రత్యేకమైన అభిమానం. ఈ కాలేజీలో ఎదిగినాం కదా, ఈ స్థాయికి వచ్చినాం కదా అని ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నా కానీ మేము ఎప్పుడైనా చెప్పుకుంటూనే ఉంటాం, కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఇది డాక్టర్లకు చాలామందికి ఫోన్ చేస్తుంటాను, పేషెంట్లు వస్తుంటారు కాబట్టి చెప్పుకొని పరిచయం చేసుకుంటుంటాను. అది మాత్రం మర్చిపోలేదు. మిగతా ఇవన్నీ మర్చిపోయిన డెజిగ్నేషన్స్, నేను డాక్టర్ మైసూరారెడ్డిని డాక్టర్ అని చెప్పి చెప్పుకుంటుంటాను. అందువల్ల ఈ కాలేజీ ఒక మాతృ సంస్థ మాదిరి పనిచేసింది. తల్లి తర్వాత తల్లి లాంటిది. సీనియర్కి నమస్కారం పెట్టి తెల్లా అని అన్నాడు. సరే, నమస్తే పెట్టి వదిలిపెట్టాను, వెళ్ళాను. సరే, ఎందుకంటే కర్నూలు మెడికల్ కాలేజ్ అంటానే నా యొక్క రాజకీయ జీవితానికి, అంటే మీరంతా ప్రొఫెషనల్ ఎదిగి వచ్చిన వాళ్ళు, నేను నాకు బయటకు వెళ్ళినాను, ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్ళినాడు, నేను రాజకీయ రంగం వైపు వెళ్ళాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే నా రాజకీయ జీవితానికి స్టెప్పింగ్ స్టోన్ కర్నూలు మెడికల్ కాలేజ్. Doing better than you like that. So my message to all of you is, all of you, because you care about this institution, you came over here, you start, I gave $30,000